Smoking and drinking are injurious to health, but betting is more danger. నిన్నే కొడిచ్చామో కటింగ్ అదిరిపోయింది కదా. మామూలుగా లేదు బావ, అదిరిపోయింది బావా. 4 ఏళ్ళ నుంచి ఇదే బుక్ వాడుతున్నాను మావా. ఈ బుక్ తీయాలనిపిస్తుంది కానీ ఒక్క ముక్క రాయిపోద్ది కాదు మావా. టైం అవుతుందా కానీ బస్సు ఇంతవరకు రాలేదే. బస్సు వచ్చే టైం అయింది ఇంకా రాలేదు. వీడెవడు మావా మన ముందరకు వచ్చి కారు అయిపోయాడు. హైరా మావా. రే బావా. ఏరా మావా, ఏమరా ఎలా ఉన్నారు? ఏంది బావా కారు డ్రెస్సు? ఓహో అదిరిపోయింది బావా. నాదేముంది మావా, మొత్తం ఆ బెట్టింగ్ మహిమ ఈ మధ్యన బాగా కలిసి వచ్చింది మావా. అందువల్ల ఈ కారు, ఈ డ్రెస్సు, ఈ మెయింటెనెన్స్, బెట్టింగ్ లో కార్లు బైక్లు కొనడం ఇదంతా జరిగే పనేనా బావా? రే మీరు రా, వాడు చెప్పడం మీరంతా వినడం. నిజంగా బెట్టింగ్లు ఆడితే కార్లు బైకులు కొనేస్తారు. నీకేంట్రా మీ నాన్న అడిగినవన్నీ ఇస్తాడు, నాకెవరిస్తారా? ఎగ్జామ్ ఫీజు కట్టమని ఇప్పటికే 10 సార్లు చెప్పా, ఇప్పటికి ఇవ్వాల. నువ్వు రామావా. మరి నీ సంగతి ఏంట్రా? చూసావు కదా బావా, నాకు అంత సీన్ లేదులే బావా. రామావ నా మాటిని, వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా. వాళ్ళు చెప్పినవి అన్నీ వినమాక మా, ముందు కష్టపడడం నేర్చుకో నువ్వు. సరే మావా, వెళ్ళేసి వస్తానా. రే మావా. ఒరేయ్ పొదల్లో ఏం చేస్తున్నావురా? శృతి పిలిచింది మావా, పోయేసి వస్తున్నానా. రీఛార్జ్ చేయకపోతే కనీసం మాట్లాడు కూడా మాట్లాడదు ఆ పిల్ల. నువ్వెలా పడేసావురా? డబ్బుంటే అంతే మావా, ఈజీగా పడిపోతారు. ఆ పిల్లకి 10,000 కొట్టా, మాట్లాడింది. నీకు ఒక 10,000 కొట్టాను రా, చూసుకోలా. నాకు 10,000 కొట్టావా? 10,000 నిజంగా వేసావు నాకా? జీవితంలో డబ్బులు ఇస్తావు అనుకోలేదు నేను. డబ్బులు యాడ్ నుంచి వచ్చాయిరా నీకా? పండు మావ చెప్పాడు కదరా, ఆ యాప్లో డబ్బులు బాగా వస్తున్నాయి, అందులో నుంచి వచ్చిన డబ్బులు ఏమో అయ్యి. అయితే నాకు కూడా ఇన్స్టాల్ చేయబోవా? సరే మావా ఇటీ. ఇప్పటిదాకా వీడితోనే పడలేకపోయాం, ఇప్పుడు వీడు కూడా తయారాడు. వీళ్ళు మారరు. ఈ విష్ణుగాడు ఒకటే ఫోన్లు చేసి దొబ్బుతున్నాడు. గేమ్ ఆడమంటున్నాడు. 100 వేస్తే 1000 రూపాయల దాకా వచ్చాయి అంటున్నాడు. ఆడదామా? పైగా 100 కదా అంటున్నాడు. కానీ భయం వేస్తుంది, ఎందుకు వచ్చింది? అయినా ఒకసారి ట్రై చేద్దాం. నీ బాధ పడలేకున్నాను కానీ ఆ లింక్ పంపించు, నేను కూడా ఆడి చూస్తాను. దానికి నేను చెప్పిన దానికి వచ్చే బావా, ట్రై చేయి, 100 కదా. సరే. ఏంట్రా విషయాలా? మన బిజినెస్ ఎలా సాగుతుంది? ఏదేమో అంతా నీ దయ.
ఈ విధంగా నలుగురు దొరికితే చాలరా, మన లైఫ్ సెట్ అయిపోద్దా. అంతే అంతే. అయినా బెట్టింగ్ ఆడి కార్లు బైకులు కొనేస్తారేంట్రా. వినేవాళ్ళు ఉన్నంతకాలం మనకేంరా, మనకేం ప్రాబ్లం రాదా. మిగతా వాళ్ళు ఎలా పోతే మనకేంట్రా, మన లైఫ్ సెట్ అయిపోద్దా. అంతే అంతేలే మావా. ఇలా మనం కలిసినట్టు ఎవరికి చెప్పొద్దురా. సరే సరే మావా. వస్తాయి వస్తాయి అనుకుంటారే, చాలా డబ్బులు పోయాయే. కొద్ది డబ్బులతో ఆపేసి చూడాల్సింది. చా, రేపు రూమ్ రెంట్ కూడా డబ్బులు లేవు. బా చా, ఈడు కదా చేసిందంతా. ఈయన కొడుకు ఫోన్ చేద్దాం. రే మావా, చెప్పురా మావా. నీ వల్ల డబ్బులు మొత్తం కానుక్కున్నాను కదరా. డబ్బులన్నీ పోయాయి మావనయ్యా. నీ తెలివితో నువ్వు వాడుకుంటే వస్తాయి మావా. ఈసారి ఇంకా ఎక్కువ పెట్టు, వస్తాయి. ఇంకా పెట్టడానికి గేమ్లు ఉన్నారా? నా అండర్వేర్ తప్పనిచ్చా. దిగులు పడకు, వస్తాయి వస్తాయిలే. డబ్బులు కావాలంట కొడుక్కి, చచ్చాడు ఇప్పుడు. ఈ నమ్ముకున్న దానికి నా చెప్తే నేనే కొట్టుకోవాలా? వద్దులే, తెగిపోతే కొత్త చెప్పులు కొనుక్కుందానికి డబ్బులు లేవు. అబ్బా, 2 రోజుల నుంచి రాత్రి పగలు ఆడినా ₹1 రాకపోగా ఉండే డబ్బులన్నీ పోయినాయి. అబ్బా, ఒరే ఒరే ఒరే, ఎట్టోటి గెలవాలో. ఎగ్జామ్ ఫీజు కూడా బొక్క. ఛ, అయ్యో అనవసరం కాడనే. ఇంతకీ ఈడి పరిస్థితి ఎట్టుందో. నా మాటని ఇన్స్టాల్ చేసుకున్నాడు పాపం. ఏరా మావా, చెప్పురా మావా. డబ్బులు ఏమన్నా పాగొట్టుకున్నావు మావా? డబ్బులేం పోలేదులే. అబ్బా నిజం? పోలేదులేరా. నిజం చెప్పా. పోలేదని చెప్పాను కదరా. ఫోన్ పెట్టా. వీడు మాటలు నాశనం అయిపోతే మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. ఛ. కాలేజ్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, నాన్నకు తెలియకుండా ఫ్లాట్ కాగితాలు తాకట్టు పెట్టిన డబ్బు మొత్తం గోవిందా. ఛీ, దీని అమ్మ జీవితం. సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి వెంకటరమణయ్య గారు. చెప్పండి మేడం. ఈ మధ్య మీ అబ్బాయి బాగా చదవడం లేదండి. చదవట్లేదా? మార్కులు తక్కువ వస్తున్నాయి. బాగానే చదువుతాడా? నేను చెప్తాలే మేడం. ఎగ్జామ్ ఫీజు కూడా కట్టలేదండి. ఎగ్జామ్ ఫీజు కూడా కట్టలేదా? ఇచ్చానే ఎగ్జామ్ ఫీజు. ఎగ్జామ్ ఫీజా? అవునండి. నేనలా మేడం ఇందే. సరే చూసుకోండి, ఉంటాను. తప్పకుండా మేడం. ఇంకొకసారి పెట్టేసి ఎలాగైనా ఫ్లాట్ కాగితాలు వెనక్కి తెచ్చుకోవాలి.
కృష్ణ నానా వస్తున్నా. చెప్పు నానా. ప్రిన్సిపల్ మేడం ఫోన్ చేసింది. ఈ మధ్య మార్కులు తక్కువ వస్తున్నాయంట. క్వశ్చన్ పేపర్ కొద్దిగా టఫ్గా వచ్చింది నాన్న. ఈసారి మార్కులు బాగా తెచ్చుకోలేకపోయాను. ఈసారి బాగా రాస్తాలే నాన్న. ఎగ్జామ్ ఫీజు కూడా కట్టలేదు అంట కదరా. దా వేరే మా ఫ్రెండ్ అవసరం అయితే ఇచ్చాలే నాన్న. ఎగ్జామ్ ఫీజు కట్టేస్తాలే. రేపటి నుంచి నీకు ఏ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవులే నాన్న. సరే నాన్న, ఉంటాను. ఈరోజు సాయంత్రం లోపల ఎలాగైనా గేమ్ ఆడి నా డబ్బులు నేను వెనక్కి తెచ్చుకొని ఫీజులన్నీ కట్టేసేయాలి. ఏమైంది వీటికి? కొత్తగా మాట్లాడుతున్నాడు. సరే పాని. ఏ బాబు, అంకుల్ వస్తున్నా. చెప్పండి అంకుల్. మా అబ్బాయి ఏమైనా కనిపించాడు నాయన? చూడలేదు అంకుల్. ఫోన్ కూడా ఇంట్లో ఉంది. మీ ఫ్రెండ్స్కి ఒకరు ఫోన్ చేయను ఆయన. ఏమరా సన్ని, కృష్ణ ఏమరా నీ దగ్గర ఉన్నాడా? రాలేదా? సరే సరేరా. లేడంట అంకుల్. ఆ? సరే లేడా? పొద్దుకు ఫోన్ చేస్తా అంకుల్. చేయి నాయన. హలో బావా, కృష్ణ ఏమన్నా అటు వచ్చాడా? సరే సరే అయితే. లేడా? అవును అంకుల్. టైం 10 వస్తుంది. ఎక్కడికి బాగుంటాడు? ఏం అర్థం కావట్లేదు. సరే అంకుల్, నాకు కొద్దిగా పని ఉంది. సరే పోనైనా. కృష్ణ రా నాన్న. అడేం చేస్తున్నావు? వస్తున్నా నాన్న. దా కూర్చో. నానా, ఆ చెట్టు వంకాయ చూస్తుంటావు ఎందుకు నానా? చివరగా మీ అమ్మని ఇక్కడే పొంగొట్టుకున్నాను నాన్న. చూసేవాళ్ళకి అదొక చెట్టేమో, నాకు మాత్రం చివరగా మిగిలిన మీ అమ్మ జ్ఞాపకం రా. నా ప్రతి కష్టానికి పరిష్కారం ఇక్కడే దొరుకుతుంది నాన్న. ఇది నాకు మీ అమ్మ ఊడితో సమానం నాన్న. నానా ఇప్పుడే వస్తాను నానా. జాగ్రత్త నాన్న. అమ్మా అమ్మా అమ్మా, ఇన్నాళ్ళకి నీ ఊళ్ళో కొనుక్కున్నానమ్మా. ఒరే 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 నాన్న, రే పురుగు పుట్టు ఉంటాయిరా. ఏమన్నా ఆడ పనుకున్నావా? నిద్ర వస్తుందా? అమ్మ కూడా అన్నావు కదా నాన్న, కాసేపు పడుకొని నాన్న. రే నాన్న, నాన్న అమ్మ లేదని నువ్వింత బాధపడతామని నేను ఎప్పుడు అనుకోలేదు నాయన. అమ్మ లేని లోటు నీకు ఎప్పుడు రాని ఉండరా. హ్యాపీగా ఉన్న లైఫ్ని కష్టాల్లోకి నెట్టుకున్నాను ఈ తొక్కలో బెట్టింగ్ల వల్ల. 100తో ఆపేద్దాం అనుకున్నాను, కానీ 100 1000 అయింది, 1000 10,000 అయింది, అలా 1,00,000 దాటేసి. ఇలాంటివి ఎప్పటికైనా ప్రమాదం అని తెలుసుకునేసరికి నా జీవితమే నాశనం అయిపోయింది. నాన్నకేమని చెప్పగలను? ఆయన చెమటూర్చి కష్టపడిన సొమ్మును కాజేసానా? నానా,
నువ్వు జీవితంలో నా కోసం ఎన్నో చేసావు నాన్న, కానీ నేనే నీకేమీ చేయలేకపోతున్నాను నాన్న. పైపెచ్చు పీకల్లో తప్పుల్లో దించేశాను నాన్న. ఇలాంటి బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే నాన్న. అమ్మా, నాన్నని సంతోషంగా చూసుకోవాలనుకున్నానమ్మా, అలా చేయలేకపోయానమ్మా. దయచేసి నన్ను క్షమించమ్మా. నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నానమ్మా. సరే ఏం నాన్న, ఏం జరిగిందిరా? ఫోన్ ఇంట్లో పెట్టి చూచి పనులేంద్రా? ఏమిట్రా పిచ్చి పనులు? సత్యాంత అవసరం నీకు? నాన్న, ఈ మధ్య బెట్టింగ్లాడి నా దగ్గర ఉన్న డబ్బులే కాకుండా లక్షల్లో అప్పులు పాలైపోయాను. నువ్వు నా పేరు మీద కొన్న స్థలం కూడా అమ్మేశాను. ఏమిటి, మన స్థలం అమ్మేశావా? ఈ జన్మలో నేను మళ్ళీ సంపాదించగలుగుతానంటరా? సారీ నాన్న. అయితే మాత్రం అంత మాత్రానికే చచ్చిపోతావా? మీకు మీ నాన్న ఉన్నాడ్రా? నాన్న, ఎందుకు నాన్న, ఎందుకు? చిన్నప్పటి నుంచి నా కోసం ఎన్నో చేసావు నాన్న, నా కోసం ఎన్నో త్యాగాలు చేసావు నాన్న. చివరికి ఈ రోజుకి నిన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చాను నాన్న. అయినా కూడా నన్ను ప్రేమిస్తున్నావే. ఇప్పుడు ఏం చేస్తే బయటపడతావు నాన్న? ఏదో ఒకటి చేద్దాంలే నాన్న, నువ్వు ఇటువంటి పిచ్చి పనులు చేయబాకు. నాకంటూ ఎవరున్నారు నాన్న? నువ్వే కదరా నన్ను చూసుకోవాల్సింది. చెప్పు, నువ్వు అనేవాడు లేకపోతే నేను ఎవరి కోసం బతకాలిరా? ఎవరి కోసం బతకాలి? లేనా లే, ఇక నీ జీవితంలో ఎప్పుడు ఈ పిచ్చి పనులు చేయబాకు నాన్న. ఇక ఎప్పుడు ఇటువంటి బెట్టింగులు జోలికి పోనని నాకు మాట ఇవ్వాలి నాన్న. ఇస్తున్నాను నాన్న, మాట ఇస్తున్నాను నాన్న. ఇంకెప్పుడు ఇలాంటి వాటికి జోలికి వెళ్ళను నాన్న. హలో, చెప్పురా. ఆ మేస్త్రి ఇద్దరు కూలని పంపిస్తాను చెప్పి రావణ ఒకటే వచ్చినాడా? ఇద్దరైతే నీకెందుకు, ఒక్కరైతే నీకెందుకు? ముందు పని స్టార్ట్ చేయరా. అలాగే అలాగే సార్. రాయి ఇసుక సాయంత్రంగా అయిపోవాలంట. ఈ రాళ్ళు ఇసుక ఒక్కడి వల్ల ఏమవుతుందిరా? నేను ఎత్తుతా. సరే కానీ అయితే ఏం చేస్తాం, కర్మ కానీ. ఎందుకన్నా నీకు ఈ కష్టాలా? అలే ఆరోగ్యం బాగలేనుడుగా. తప్పదు కదరా, బిడ్డని మంచి కాలేజీలో చేర్పిస్తుంది. బిడ్డకి నేను ఇవ్వగలని ఆస్తి చదివే కదా నాయన. అలాంటప్పుడు ఈ మేస్త్రి ఎందుకన్నా మంచి మేస్త్రి కాడికి పోవచ్చు కదా. ఈ మేస్త్రి అయితే డబ్బులు కరెక్ట్గా ఇస్తాడరా, అందుకని కొరవ మేస్త్రులు ఎవరు డబ్బులు ఇస్తాడరా, గీయటం లేదు. పని కష్టమైనా దాన్ని బట్టి రావాల్సి వస్తుందిరా. సరే కానీ కానీ ఇటువంటి తండ్రి లేక కదా నాకు ఈ కష్టాలా. ఇతను కొడుకు ఎంత అదృష్టవంతుడో. ఎందుకు నాన్న నీకు ఈ కష్టాలు? నా వల్లే కదా నాన్న నీకు ఇంత కష్టం వచ్చింది. నువ్వు చేసిన పనికి ఉన్న ఒక్కగాను ఒక ఆటో అమ్మేసి ఎగ్జామ్ ఫీజు మిగతా ఫీజులు కడితివి. మీదట ఏదో పని చేసుకోవద్దు నాన్న, ఇల్లు గడవాలంటే చెప్పు. ఇక మీదట నీకు ఈ కష్టాలు ఉండవులే నాన్న.
నీ కొడుకు బీటెక్ ఫస్ట్ ర్యాంక్తో పాస్ అయ్యాడు నాన్న. ఇలాంటి పరిస్థితులు నీకు ఇంకెప్పుడు రాకుండా చూసుకుంటాను. ఇన్నాళ్ళు నా కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరికింది నాన్న. ఒక్క నిమిషం నాన్న. రే చిన్న ఇంకటాంచిన మేస్త్రికి నేను పనికి రానని చెప్పరా. అట్టేనా నేను చూసుకుంటా పోనా. ఈ తండ్రి పడ్డ కష్టాలు వృద్ధా కాలేదురా. నిజమైన తండ్రి కొడుకులు ఇలానే ఉంటారేమో. జీవితంలో ఎదగడానికి ఎంత కష్టమైనా పడక తప్పదు, కానీ దానికి ప్రతిఫలం కొన్నిసార్లు ఆలస్యంగా అయినా వచ్చి తీరుతుంది. కష్టపడకుండా సుఖాలు రావు, అలా వచ్చేవి సుఖాలు కావు. అలా రావడానికి చేసే ఎలాంటి ప్రయత్నం అయినా చివరికి వినాశనానికి దారితీస్తుంది. రేపు సుఖపడాలి అంటే ఈరోజు కష్టపడడానికి సిద్ధంగా ఉండండి.